ఇరాన్ ఏమాత్రం కూడా డొనాల్డ్ ట్రంప్కి భయపడడం కాదు. ఇక్కడ ఇరాన్ ఒక కండిషన్ పెట్టింది ఇప్పటికైనా. సో ఈ యుద్ధానికి ఒక వారం రోజుల్లో ఏదో రకం కొలికి రాబోతోంది. దీనికి ఎవరు పైచే సాధిస్తారనే తర్వాత విషయం. కానీ ఇప్పుడు మాత్రం 48 hours డెడ్లైన్ని, డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ని యాక్సెప్ట్ చేస్తూనే, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వార్నింగ్, ఆయన ఇచ్చాడు కదా భయపడిపోయి వార్నింగ్ని యాక్సెప్ట్ చేయడం కాదు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటల్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తోంది, ఎస్ మేము వదిలేస్తాము కానీ మాకు డబ్బులు కట్టండి, ఏ నౌకైనా సరే. ఇప్పటివరకు ఇండియా, చైనా, రష్యా అండ్ మలేషియా, మొన్నటివరకు పాపిస్టి పాకిస్తాన్ కుక్కలు కూడా వాళ్ళ యొక్క నౌకలను తీసుకెళ్ళడానికి ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ నేను హోస్ట్ చేస్తున్నాను, ఇద్దరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపుతానని చెప్పి ఒక పిచ్చి వేషాలు, వెర్రి వేషాలు, చాతగాని వేషాలు చేసిందో అప్పటి నుంచి పాకిస్తాన్ నౌకలను కూడా వెళ్ళడానికి అనుమతించలేదు. సో మీరు మీ నౌకలను తీసుకెళ్ళండి, ఎట్టి పరిస్థితులు ఆపను. గ్లోబల్ లెవెల్లో 20% ఆయిల్ ఇక్కడ నుంచే సప్లై అవుతోంది, దీని వెంటే వెళ్తుంది. కాబట్టి యూ కెన్ టేక్ ద ఆయిల్, బట్ ఆన్ వన్ కండిషన్, మీరు పక్కాగా మాకు డబ్బులు కట్టాల్సిందే, ప్రతి నౌకకి మాకు డబ్బులు కట్టాల్సిందే. సో అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని వెళ్ళడానికి అనుమతిస్తానని చెప్పి ఇరాన్ చెప్తోంది.